పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్య భాగము. అమ్మా, మీలో ఎవరికైనా ఏసీ వన చలేవన ఎక్కువగా ఉందా? లాస్ట్ వీక్ కంప్లైంట్ ఇచ్చారు. సరే, మంచిది. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్య భాగము. ఆ మహిమ గుణాతిశయములను బట్టి, దేవుని యొక్క మహిమ గుణాతిశయములను బట్టి, దేవుని యొక్క గుణాతిశయాలు, ఆయన యొక్క మంచితనాన్ని బట్టి దేవుడు మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించాడు. దేవుడు తన యొక్క ప్రేమని, తన యొక్క గుణం, మంచి దేవుడు కనుక దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఎలాంటివంట? అమూల్యమైన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ ఏంటి అంటే, ఎందుకు దేవుడు వాగ్దానాలు మనకి అనుగ్రహించాడు అనేది మనకి తెలియాలి. అక్కడ ఏం రాశాడు? దురాశను అనుసరించుట వలన, లోకములో ఉన్న దురాశను మనం అనుసరించి నడవటం వలన లోకములో ఉన్న భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలముగా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనందరము లోక దురాశలు అనుసరించటం వలన భ్రష్టత్వం వస్తుంది అని చెప్పాడు. ఈ వాగ్దానాలు ఇవ్వటానికి కారణం ఏమిటంటే, దేవుడు మనము లోకములో ఉన్న దురాశలు, ప్రతి ఒక్కరికి ఏ సమయంలో ఏం కావాలో దేవుడు ఇస్తాడు. ఆయన ఇచ్చే లోపే మనం తొందరపడి కొన్ని నిర్ణయాలు, కొన్ని తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ చెప్పే మాట ఏమిటి అంటే, లోకములో ఉన్న దురాశలను అనుసరించి. లోకము ఎప్పుడు మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. దానికి బైబిల్ ఏమంటుంది అంటే, అది దురాశ. అదేం చేస్తుంది? దేవుడు వాక్యం చెప్తుంది, దురాశ వలన ఏమొస్తుంది? ఏమి రావటం వలన మరణం వస్తుంది? దురాశ గర్భము ధరించి పాపమును కనగా. దురాశ ఎంత ప్రమాదమో చూడండి. ఈ దురాశ వలన నీవు భ్రష్టుడు అయిపోతావు, దేవునికి దూరమయ్యి ఆత్మీయ స్థితిలో నువ్వు చచ్చిపోతావు అనే ఉద్దేశాన్ని ఎరిగిన దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఈ లోకములో ఉన్న ఆశలు మనం ఏం చేస్తాయంటే ఈడ్చుకొని వెళ్ళిపోతాయి. దేవుడు మన పట్ల ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు తన ఆలోచన ప్రకారం మనల్ని తీసుకుని వెళ్ళాలి అనుకున్నప్పుడు లోకంలో కొన్ని ఆశలను మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ప్రభు అంటాడు, నువ్వు దానికి అట్రాక్ట్ అయిపోయి నువ్వు భ్రష్టుడు అయిపోకూడదు అని నేను నీకు వాగ్దానాలు ఇచ్చాను. మన పిల్లలకు కూడా చక్కగా చదువుకొని మంచి మార్క్స్ వస్తే మనం కూడా కొన్ని వాగ్దానాలు చేస్తాం. నువ్వు బాగా చదువుకుంటే, నీకు మంచి మార్క్స్ వస్తే, ఇదిగో నేను ఫలానాది ఇస్తాను అని కొన్ని వాగ్దానాలు చేస్తాం. ఈ వాగ్దానాలు ఎందుకు చేస్తున్నావు? ఆ పిల్లలు కొని మంచి ప్రయోజకులుగా మార్చబడాలనే ఉద్దేశంతోనే మనం మన గృహాల్లో కొన్ని వాగ్దానాలు చేస్తాం. ఏ విధమైన చేత మన పిల్లలు మంచి ప్రయోజకులుగా మార్చబడాలి అనేది మన ఉద్దేశం అయితే, దేవుడు కూడా రక్షణ పొందుకున్న ఈ పిల్లలు మరలా లోకములోనికి వెళ్ళిపోయి భ్రష్టులైపోతారేమోనని దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు అని రాయబడి ఉంది. దేవుని యొక్క ఎంత ప్రేమ మీరు అర్థం చేసుకోండి. రక్షింపబడ్డ మనందరం కూడా, ఈ రక్షింపబడిన మనం మరలా లోకములకు వెళ్ళిపోతాం. చదవండి మరొకసారి. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని మనందరము తప్పించుకోవాలి. ఈ వాగ్దానముల మూలంగా అవన్నీ తప్పించుకోవాలి. చూడండి, దేవుడు అంటాడు, మీరు తల్లిదండ్రులని మీరు సన్మానించండి అన్నాడు. వాగ్దానం ఏంటి? వాగ్దానం ఏంటి? నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు భూమి మీద. ఇది వాగ్దానం. ఏం చేస్తే? తల్లిదండ్రులు నువ్వేం చేయాలి?
వాళ్ళ వృద్ధాప్యంలో అయినా ఏదైనా మన కన్న తల్లిని తండ్రిని సన్మానించే మనసు నీకు ఉండాలి. ఈ సన్మానించి తల్లిదండ్రులకి విధేయత కలిగి చక్కగా మనం ఈ భూమి మీద ఒక క్రమ పద్ధతిని నడవటానికి దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, ఈ భూమి మీదే నీవు దీర్ఘాయుష్యమంతుడు అవుతావు. ఇప్పుడు ఇదేం చేస్తుంది మనల్ని ఈ వాగ్దానం? అదిగో నా తల్లిదండ్రులు నేను ఈ విధంగా సన్మానిస్తే, ఈ విధంగా వాళ్ళని ప్రేమిస్తే, ఈ విధంగా చూసుకుంటే దేవుడు నాకేమిస్తానన్నాడు? దీర్ఘాయుష్యనిస్తానన్నాడు అని మనం ఏం చేస్తాం? మరలా తల్లిదండ్రులు దూషించకుండా, తల్లిదండ్రులతో దెబ్బలాడకుండా, తల్లిదండ్రుల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోకుండా చాలా జాగ్రత్త పడతాం. ఎందుకు? వాగ్దానం చేజారిపోతుంది కదా. అందుకు ఈ బైబిల్ అనేకమైన వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు అంటే, మన యొక్క మార్గాలను విడిచి అన్యుల వలె ప్రవర్తించకుండా, చెడిపోకుండా ఉండటానికి దేవుడు ఈ వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు. ఈ వాగ్దానం వల్ల ఇంకేం జరుగుతుందో తెలుసా? చదవండి. ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ దేవుని యొక్క స్వభావములోనికి పాలివారగునట్లు, అది దేవుని స్వభావములోనికి పాలివారగునట్లు వాటిని అనుగ్రహించారు. అందుకునే వీటిని అనుగ్రహించారు. ఒకటి, రెండు విషయాలు ఇక్కడ దేవుడు చెప్పాడు, జాగ్రత్త గమనించాలి. ఒకటి, వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు మీకు గుర్తుండాలి, చెప్పాలి. లోకములో ఉన్న భ్రష్టత్వములోనికి వెళ్ళిపోకుండా ఉండటానికి వాగ్దానాలు ఇచ్చాడు. రెండవది, దేవుని యొక్క స్వభావములోనికి పాలివారంగా మార్చబడటానికి వాగ్దానాలు. అంటే మన అందరం కూడా దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి. అసలు ఇదండి దేవుని యొక్క ఆశ. మన అందరము కూడా చూడండి, దేవుడికి ఎంత కోరికలో. మనకే మన పిల్లల పట్ల ఎన్ని కోరికలు ఉంటాయి. మన పిల్లడు అలా అవ్వాలి, మన కుమార్తె అలా అవ్వాలి అని ఎన్నో కలలుగా అంటాం కదా. దేవుడు తన పిల్లలు అంట దేవుని యొక్క స్వరూప్యంలోనికి రావాలి నా పిల్లలు. దాని కొరకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఆయన ఎన్నో వాగ్దానాలు. లోకంలో భ్రష్టత్వంలోకి నా పిల్లలు వెళ్ళిపోకూడదు. లోకం ఆకర్షిస్తూ ఉంది. లోకం ఎన్నో కోరికలు మనలో కలిగిస్తూ ఉంటాయి. ఒకవేళ దానికి ఆశపడి వెళ్ళిపోతే అది పూర్తిగా నీ జీవితాన్ని పతనం చేస్తుంది అని లాభం మనకే. మన కొరకు దేవుడు గద్దిస్తాడు, ఖండిస్తాడు, దండిస్తాడు, శిక్షిస్తాడు కూడా. ఆయన ప్రేమించే తండ్రి ఏం చేస్తాడు? తప్పనిసరిగా దండిస్తాడు, శిక్షిస్తాడు. కనుక దేవుని కూడా చెప్తున్నాడు ఇక్కడ, మీరు దేవుని యొక్క స్వభావములోనికి పాలివారంగా మార్చబడటానికి వాగ్దానాలు ఇస్తాడు. ఏమంటే దేవుని యొక్క స్వభావములోనికి ఇక్కడ ఉండగా మార్చబడతామా, లేదా మనం ఈ శరీరాన్ని విడిచిన తర్వాత దేవుని యొక్క దూతలు వలె మార్చబడి అప్పుడు దేవుని యొక్క పోలికగా మార్చబడతామా? చూడండి, బైబిల్ చూడండి. ఎప్పుడో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్య భాగం. ఈరోజు మనకు అర్థమైతే మన దేవుని యొక్క స్వారూప్యములోనికి ఎప్పుడు రావాలి? చాలామంది అనుకునేది ఏమిటి అంటే, ఈ భూమి మీద ఉన్న మన కాలాన్ని ముగించుకున్న తర్వాత అప్పుడు దేవదూతల వలె మనం మార్చబడి దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాము, అప్పుడు దేవుని స్వభావం వస్తుంది అనుకుంటున్నాం. అప్పుడు కాదు, ఎప్పుడో. ఇక్కడ మీరు 1వ యోహాను 4వ అధ్యాయము 17వ వాక్య భాగంలో చదివితే, ఆయన ఎట్టివాడై ఉన్నాడో, ప్రభువు ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రభు ఎట్టివారై ఉన్నాడో మనం ఈ లోకములో ఉండగానే ఆ దైవ స్వారూప్యంలోనికి ఖచ్చితంగా మనం మార్చబడాలి. ఈ ఆశ, ఈ నిరీక్షణ మనందరిలో ఉండాలి. ఇన్ని సంవత్సరాలైంది కదా దేవాలయానికి వస్తూ మనం నిజంగా దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడ్డామా? అసలు వాగ్దానాలు దేనికి ఇచ్చాడు అనేది ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా మేము ఏదో భూమి మీద గొప్పవారం అవ్వాలి అని దేవుడు ఇచ్చాడు అని
వాటిని అనుభవించుకుంటూ లోక ఆకర్షణలో పడిపోయి భ్రష్టులైపోతున్న వారు చాలామంది ఉన్నారు. కొన్ని సందర్భాలు అనిపిస్తుంది, దేవుడు ఇచ్చి పాడు చేస్తున్నాడా అనే సందేహం వచ్చే విధంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇవ్వకముందు ప్రభువా ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. కొన్ని దేవుడు ఓపెన్ చేసి సమృద్ధిగా ఇచ్చిన తర్వాత మనిషి అంట భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నాడంట. నీ వ్యాపారాన్ని నూరంతలుగా దేవుడు ఒకవేళ అభివృద్ధి పరిస్తే, నీ ఉద్యోగాన్ని శాలరీ అభివృద్ధి పరిస్తే, నీ ఆరోగ్యాన్ని రెట్టింపు చేస్తే, మనిషి యొక్క కోరికలు అది విస్తరించుకుంటూ వెళ్ళిపోయి భ్రష్టత్వంలోకి తీసుకువెళ్ళిపోతున్నాయి. అందుకే చాలా వరకు దేవుడు ఒకవేళ మన కష్టాలు ఉంచినా, కొన్ని కంజెస్టెడ్ అయిన మార్గాల్లో దేవుడు నడిపించినా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఖచ్చితంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన తండ్రి. ఏ కొడుకు ఏ కూతురు చెడిపోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. మనందరం మంచి ప్రయోజకులుగా మార్చబడాలి. ఒక విధంగా చెప్పాలి అంటే దేవుని యొక్క స్వరూప్యంలోనికి మార్చబడాలి. ఎప్పుడు? ఈ భూమి మీద ఉండగానే. మన ప్రభు ఏ విధంగా ఉన్నాడో మనం కూడా ఈ భూమి మీద ఉండగానే ఆ విధంగా మనం మార్చబడాలి, ఉండాలి. ఖచ్చితంగా మన గురి అదే. దేవుడు చాలా సందర్భంలో, నాకు తెలిసి నేను చెప్తున్నాను, చాలామంది దేవుని యొద్ద ప్రార్థన చేసి చక్కని ఆరోగ్యాలు పొందుకొని స్వస్థత పొంది దేవుని విడిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. వ్యాపారాలు ఏది లేక దేవుడి దగ్గర కన్నీరు కార్చినప్పుడు దేవుడు వాళ్ళ బ్లెస్ చేస్తే ఆ అభివృద్ధి చెందిన తర్వాత దేవుడి సన్నిధికి క్రమంగా రాక, ఇంకా వ్యాపారం బాగా ఉందని దేవుడి సన్నిధి విడిచిన వారు కూడా చాలామంది ఉన్నారు. గత దినాల్లో చెప్పారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, నాకు తెలిసిన వాళ్ళే బోల్డ్ మంది ఉన్నారు. అప్పుడు అనిపిస్తుంది, దేవుడు ఒకవేళ వాళ్ళకి అధికంగా ఆశీర్వదించడం వలన వీరు చెడిపోయారేమో. అందుకే తప్పిపోయిన కుమారుడు అంటాం కదా, తండ్రి అడగగానే ఏం చేశాడు? ఆస్తి అంతా ఇచ్చాడు. ఇవ్వటం వల్ల ఏమైపోయింది? చెడిపోయాడు. ఇవ్వకపోతే అలా కూర్చొని ఉండేవాడేమో. అడగగానే ఆస్తి అంతా పంచి ఎప్పుడైతే చేతిలో పెట్టారో పూర్తిగా ఏం చేశాడు? దాన్ని పూర్తిగా పాడు చేసి జీవితం అంతా కూడా దుర్భరమైన స్థితిలోకి తీసుకొని వచ్చాడు. ఈరోజు మనమైనా సరే, ఒకవేళ దేవుడు ఏ స్థితిలో మనల్ని ఉంచాడో ఆ స్థితిలో ఆనందంగా ఉండటం మనం నేర్చుకోవాలి. లాస్ట్ టైం నేను చెప్పాను, దైవ సేవకుడైన పౌలు చెప్తూ, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో అది సంతృప్తి, సమృద్ధి, సంతృప్తి కలిగి ఉండుట నేను నేర్చుకున్నానని చెప్తున్నాడు. ఏ స్థితి అయినా సరే తృప్తిగా ఆనందంగా నేను జీవించడం నేను నేర్చుకున్నాను. కరువు వచ్చింది, వస్త్రహీనత వచ్చాయి, ఎన్నొచ్చిన ఆ స్థితిలో కూడా నేను సంతృప్తిగా ఉన్నాను. కడుపు నిండుగా తినే స్థితి వచ్చింది, ఆ రోజు సంతృప్తిగా ఉన్నాను. ఆకలితో అలమటించిన రోజులున్నాయి, ఆ రోజు కూడా సంతృప్తిగానే ఉన్నాను. నేను ఏ స్థితిలోనైనా సంతృప్తి కలిగి ఉండుట నేను నేర్చుకున్నాను. ఈరోజు మనల్ని కూడా నేర్చుకోమని చెప్తున్నా. ఏదో ఇస్తే బాగుందని నువ్వు అనుకుంటున్నావు. ఆ ఇవ్వటం వల్ల నష్టమేం జరగబోతుందో ఆయనకి తెలుసు. మనం ఈరోజు ఈ జరిగే ఈ 2-3 దినాలు మధ్య కాలాన్ని మనం పరిశీలిస్తామే కానీ జరగబోయే దాని గురించి ఆలోచించేవాడు దేవుడు. ముందు ఫ్యూచర్ గురించి ఆలోచించి ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన ఏం చేస్తే ఏ విధంగా మనం లోకంలోకి వెళ్ళిపోతాం, ఏం చేస్తే దేవుడికి దూరం అయిపోతాం, ఏది చేయకుండా ఉంటే బాగుండో, ప్రతి ఒక్కరి యొక్క మనస్తత్వాన్ని బట్టి దేవుడు వారి పట్ల తన యొక్క చిత్తాన్ని ఆయన జరిగిస్తూ ఉంటాడు. అందుకే అంటున్నాడు, మనందరము ఆయన ప్రభువు ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారిమై ఉన్నాము. చూడండి, మనందరం కూడా దేవుని యొక్క స్వరూపములోనికి మార్చబడాలి. దేవుని యొక్క ఆశది. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకూడదు, దేవుని యొక్క రూపంలోనికి రావాలి. అందుకే దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు.
రేపుటి దినాన ప్రభు మనందరినీ తీసుకుని వెళ్ళటానికి మన మధ్యకి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు అంట అసలు మనం ఏమై ఉన్నామో ఆ రోజు అసలు తేటగా కనిపిస్తుంది మనకే. చూడండి, ఒక్కసారి ఆ మాటను మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. 1 యోహాను 3వ అధ్యాయము 2వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. 1 యోహాను 3వ అధ్యాయము 2వ వాక్య భాగము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. చూడండి, జాగ్రత్త నా వైపు చూడాలి. ఇప్పుడు మనము మనందరము ఏమై ఉన్నాం? దేవుని పిల్లలమై ఉన్నాం. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈ వాగ్దానాలు మనకే. ఆయన మన గురించి చెప్తున్నాడు. నువ్వు లోకంలో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకూడదు, దేవుని యొక్క స్వరూపంలోకి నువ్వు మార్చబడాలి. అది ఈ భూమి మీద ఉండగానే జరగాలి అని చెప్పాడు. ఆయన చెప్తున్న ప్రభు ఇక్కడేమంటాడు? ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనందరము దేవుని పిల్లలై ఉన్నాము. మనం ఇంక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, చూడండి, రేపు రెండవ రాకడలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, ఆయన చూస్తాము. కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము, ఆయనను పోలి ఉన్నాము అని ఎరుగుదుము. అప్పటికే ఆ పోలిక ఈ భూమి మీద ఉండగానే ఆ పోలిక మనలో రావాలి. దేవుని యొక్క స్వరూప్యం మనలోకి రావాలి. అప్పుడు ప్రభు అంట ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా అదిగో నాలాగే ఉన్నాడు ప్రభువులాగానే నేనున్నాను అని మనకి అర్థమైపోతుందంట. ఆయన వచ్చేలోపు ఆ రూపంలోకి మనందరం వచ్చేయాలి. దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఆ రూపంలోకి మనం రావాలి, ఆయన స్వరూపంలోకి మనం రావాలి. అందుకే అక్కడ అన్నమాట ఏమిటి అంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, కనుక ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము, కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. అప్పుడు ఎరుగుదుము ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును. ఎవరైతే ఇలాంటి నిరీక్షణ కలిగి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తారో వారు ఏం తెలుసుకోవాలో తెలుసా? ఏం చేయాలి? ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకోవాలి. ఖచ్చితంగా ఆయన రూపంలోనికి రావటానికి ప్రభు చెప్తున్నాడు. ప్రభు రెండవ రాకడలో మన ముందుకు వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలానే ఉన్నాము అని ఆ రోజు గ్రహిస్తాము అంట. ఇలాంటి నిరీక్షణ కలిగిన వారందరూ కూడా ఏం చేయాలి? ఆయన పవిత్రుడై ఉండులాగున మనం కూడా పవిత్రపరుచుకొని ప్రభు కొరకు ఆయన రూపంలోకి మనందరం రావాలి. దేవుడు మనందరి దగ్గర నుంచి కోరుకునేది అదొక్కటే, ఆయన ఇంకేం కోరుకోడు. మీరు గమనించండి, ప్రభువును సంతోష పెట్టడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభు సంతోషపడేది ఒక్కటే, నేను ఆయన రూపంలోనికి రావాలి అని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారిని బట్టి మాత్రమే ప్రభు సంతోషిస్తాడు. నువ్వేదో ఆయనకి ఇచ్చావని, వాళ్ళు ఇవ్వలేదని, అసలు ఇవన్నీ కాదు. ఇవన్నీ చిల్లర బేరాలు దేవుని యొద్ద. ఏం బేరాలు ఇవి? చిల్లర బేరాలేనా? ఏదో ఇస్తే ఆయన ఏదో చేస్తాడు. అవి దేనికి? అవన్నీ ఆయనకి. ఇలాంటి మాటలు, ఇలాంటి ప్రార్థన, ఇలాంటి ఆలోచన అంతా కూడా దేవుడికి అసహ్యమైంది. ఇది ఇలాంటివి కాదు మన ప్రార్థనలు, మన ఆలోచన ఎలాంటిది కాదు. ప్రభు వీరందరూ నా పిల్లలు, వీరందరూ రక్షణ పొందుకున్నారు, వీరందరూ మన లోకంలోకి వెళ్ళి భ్రష్టత్వంలోకి వెళ్ళకపోకూడదు, నా స్వరూప్యంలోకి వీరందరూ రావాలి. అందుకే దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. రేపు ఆయన వచ్చినప్పుడు ఆయన పోలికగా ఆయన ఎదుట నిలబడాలి అంటూ మరొక చక్కని విషయాన్ని మీకు తెలియజేస్తాను. మన మీద ఉన్న ముసుకునంట మనం తొలగించుకోవాలంట. ఒకసారి మీరు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒక్కసారి తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
18వ వాక్య భాగము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్య భాగము. మనమందరమును, ఎవరు? మనందరము ముసుగులేని ముఖముతో. అది ఒక్కరికి కాదు, దేవుడు చెప్తుంది, నాతో నీతో మనందరితో చెప్తున్నాడు ఆయన. మనందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమకు పొందుచు ప్రభువగు ఆత్మచేత, దేవుని యొక్క ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆ పోలికలోనికి మనం మార్చబడుతున్నాం. దేవుని ఆత్మ ద్వారా ఆ పోలికలోకి మనం మార్చబడుతున్నాం. అయితే ఇక్కడ చదవబడిన మాటలో మొదట ఏం చదివాం మనం? ఇక్కడ మనందరము ముసుకులేని ముఖముతోనంట అద్దము వలె. అది అసలు లోకానికి దేవుని పిల్లల యొక్క ప్రత్యక్షతని లోకానికి మనం చూపించాలంట. ముసుకు లేని ముఖము. ముసుకు అనేది ఏమిటి అంటే పాపం. ముసుకు అంటే కపటం. ముసుకు అంటే యథార్థత లేకపోవటం. ముసుకు లేని ముఖముతో అద్దము వలె లోకానికి నువ్వెవరో చూపించు. నువ్వు లోపల కపటం పెట్టుకొని, లోపల ఒకటి పెట్టుకొని బయటికి మాట్లాడటం కాదు. నువ్వు యథార్థంగా మాట్లాడాలి. నువ్వు ఓపెన్గా మాట్లాడగలగాలి. అందుకు దేవుడు అంటే అద్దము వలె మీరు దేవుని యొక్క మహిమను, ఆయన పోలికను ఏం చేయాలి? మహిమ అంటే ఆయన పోలిక. ఆయన పోలికని మనం ఏం చేయాలి? ప్రతిఫలింప చేయాలి. ఎంతమందిని చూపిస్తున్నావు? ఏమండి, ఎవరైనా మనల్ని చూసి, అబ్బా నువ్వు దేవుడి పోలికలో ఉన్నావు, దేవదూతల స్వభావం కలిగి ఉన్నావు అనే విధంగా ఎవరు మనం ఆ విధంగా మార్చబడ్డాని చెప్పండి? అందరూ కూడా ముసుగుతోనే మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాం. దేవుడు అంటాడు ముసుగు తొలగించాలి, ఆ మహిమని నువ్వు లోకానికి చూపించు. దేవుని యొక్క ఆ మహిమ తేజస్సుని మోషే ఏం చేశాడు? ముసుగు వేసి దాన్ని కప్పివేసినట్లుగా మనం చదువుతాం. ఇక్కడేమంటాడు అంటే, మీరు ముఖము మీద ముసుగుని తొలగించండి. ముందు తొలగించి అద్దంలో చూసుకుంటే ఎలా ఉంటావో, నీవు దేవుని యొక్క గుణాతిశయాలని నీవు లోకానికి చూపించు. మాటల్లో కాదు, నీ ప్రవర్తనలో లోకానికి చూపించు. దేవుడు కుమారుడు అంటే ఎలా ఉంటాడో, దేవుడు కుమార్తె అంటే ఎలా ఉంటుందో, దేవుడు పిల్లలైతే ఎలా ప్రేమిస్తారో, ఎలా క్షమిస్తారో, ఎలా ఓర్చుకుంటారో, ఎలా సహాయం చేస్తారో, ఎలా కనికరిస్తారో, అద్దము వలె దేవుని యొక్క మహిమని, దేవుని యొక్క గుణాలని నువ్వు లోకానికి చూపించు. ముసుగు వేసుకొని కపటంగా చేసేది ఒకటి, లోపల ఉన్నది ఒకటి, బయట కనిపించేది ఒకటి లాగా ఉండకూడదు అంటున్నాడు. నీ పోలిక మారాలి, నీ స్వభావం మారాలి, నీ మాట మారాలి, నీ పద్ధతి మారాలి. దేవుని యొక్క స్వారూప్యంలోనికి నువ్వు రావాలి. ఈరోజు చాలా సంవత్సరాలైంది మనం ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా ఈ భూ సంబంధమైన వాగ్దానాలు నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నామే కానీ అసలు ఆయన వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు అనే విషయం మాత్రం మనకు గుర్తుకు రావటం లేదు. వాగ్దానాలు ఇచ్చావు కదా ప్రభా, నా పట్ల నెరవేర్చు. దేనికి? మరలా ఈ భూ సంబంధమైన భ్రష్టత్వాలు వెళ్ళిపోవటానికే ఉపయోగపడతాయి. మనం ఒక ఉద్దేశంతో, ఏ ఉద్దేశంతో అడుగుతున్నావో గమనించాలి. వాగ్దానాలు మనవే, దేవుడు మనకే ఇచ్చాడు. ఈ వాగ్దానాలు నీ యొక్క ఒక ఆలోచనతో నువ్వు అడిగినప్పుడు అవేం చేస్తాయంటే లోక సంబంధమైన భ్రష్టత్వములోనికి మనందరిని ఈడ్చుకొని వెళ్ళిపోతాయి. రేపు దినాన్ని ఏముండం మనం. అందుకంటున్నాడు, నీ ముఖము మీద ముసుకుని నువ్వు తొలగించు. అద్దము వలె దేవుని యొక్క గుణాలు, దేవుని యొక్క పోలికలో ఉంటే నీవు అవి లోకానికి చూపించు. నీవు ఏం చూపిస్తున్నావు? అంత ముసుకే. మాటలే కనిపిస్తాయి, బయటికి మాటలు కనిపిస్తాయి, ప్రవర్తన కనిపించదు. ఇదంతా ముసుగు. లోపల ఉన్నాం మనం. దేవుడు అన్న ముసుగు తొలగించు, ఆ కపటాన్ని తీసివేయి. యథార్థంగా దేవుని పిల్లలు ఎలా ఉంటారో నువ్వు ప్రేమించి చూపించు, క్షమించి చూపించు,
ఓర్చుకొని చూపించు. ఏదీ లేదు. దేవునికి పోలికే లేదు మనలో. దేవుని స్వభావమే మనలో లేదు. ఒక చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో ఆకిషు అనే ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు అన్యుడు, విగ్రహారాధన చేసుకునే ఒక వ్యక్తి, ఒక అన్యరాజు. ఈ రాజు దావీదు గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడో, దేవుని యొక్క కుమారుడు, దేవుని ఆత్మతో నడిపించబడుతూ దేవుని యందు భయభక్తులు కలిగిన దావీదు గురించి ఈ దేవుని పిల్లల కాదు సాక్ష్యం ఇస్తుంది. ఒక అన్యరాజు, పరాయి దేశంలో పాలిస్తున్న రాజు ఈ దావీదు గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు నీ గురించి, నా గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారో, ఈయన గురించి ఎలా సాక్ష్యం ఇచ్చారో ఒకసారి మీరు చదవండి. చూడండి, సమూయేలు మొదటి పుస్తకము 29వ అధ్యాయము 9వ వాక్య భాగము. 1వ సమూయేలు పుస్తకము 29వ అధ్యాయము 9వ వాక్య భాగము. ఆకీషు దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావు అని నేను ఎరుగుదును అని ఆకీషు రాజు దావీదుతో మాట్లాడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడంట ఈ రాజుకి దావీదు? దైవదూత అంటే దేవుని యొక్క దూత వలె కనిపిస్తున్నావు. మనం ఎలా కనిపిస్తున్నాం? ఈరోజు అన్య జనాంగానికి మనం కనిపిస్తున్నాం కదా, క్రైస్తవులమని. మనం ఎలా కనిపిస్తున్నాం? దావీదంట వారికి దైవదూత, దేవుని దూత వలె కనిపించాడంట. ఆయన చూడగానే ఆయన ప్రవర్తన, ఆయన మాట, ఆయన విశ్వాసము ఏం చూశాడో తెలియదు, కానీ అవన్నీ చూసి చెప్తున్నాడు, ఇదిగో దేవదూత వలె నాకు దృష్టికి నువ్వు కనిపిస్తున్నావయ్యా దావీదు. ఈరోజు మన కుటుంబంలో, మన బంధువుల మధ్య మనం ఎలా కనిపిస్తున్నాం? దేవుని యొక్క దూతల వలె కనిపిస్తున్నామా? దేవుని కుమారుల వలె, దేవుని కుమార్తెల వలె ఈరోజు అన్ని జనాంగం ముందుకు వెళుతున్నామే? ఎవరైనా ఇదిగో దేవుని యొక్క పోలికలో వీరు ఉన్నారని ఎవరైనా చెప్పారా? కొన్ని సందర్భాల్లో మనం కొన్ని ప్రదేశానికి వెళ్ళినప్పుడు వారు మాటల్లో అంటారు, అయ్యా నువ్వే దేవుడు అయ్యా అంటారు. అంటే దేవుడు అనేది ఉద్దేశం కాదు, దేవుని యొక్క లక్షణాలు నీలో ఉన్నాయి అని వారు పదం వాడుతూ ఉంటారు చాలామంది. అంటే మనం చూసే ప్రేమ అవ్వచ్చు, మనం చేసే ప్రతి క్రియ ఏం చేస్తుంది అంటే ఆ దేవుని యొక్క పోలికని వారు మనలో చూడాలి. చాలా ప్రదేశాల్లోకి నేను వెళ్ళినప్పుడు చాలామంది దగ్గర నేను కూడా ఆ మాటలు ఆలకిస్తూ ఉండేవాడిని. ఏంటి వారు ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు, ఏమిటి అయ్యా మీరే దేవుడు, వాళ్ళు వాడుతున్న పదం ఏమిటి అంటే, దేవుడు అంటే ఉద్దేశం ఏమిటి అంటే దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వభావము మనలోకి వచ్చింది అనే విషయాన్ని వారు మాట్లాడుతూ ఉంటారు. మరి మనం కూడా చాలా ప్రదేశాలకు వెళుతున్నాం కదా, మనం ఎలా కనిపిస్తున్నాం వారికి? ఎవరైనా సాక్ష్యం చెప్తారా? ఒకవేళ మన భార్యకి, మన భర్తకి, మన తల్లిదండ్రులకి మనం ఎలా కనిపిస్తున్నాం? మన తోటి సహోదరులకి ఎలా కనిపిస్తున్నాం? అన్ని జనాంగానికి మనం ఎలా కనిపిస్తున్నాం? కానీ అన్యరాజు అంటాడు దావీదు గురించి, అయా నీవు దేవుని దూత వలె నాకు కనిపిస్తున్నావు. మరొక సందర్భంలో నీవు దైవ జ్ఞానం కలిగిన వాడిగా కనిపిస్తున్నావు, దేవుని జ్ఞానం కలిగిన వాడిగా. యోసేపు గురించి కూడా మాట్లాడతారు కదా, యోసేపును కూడా ఏమన్నారు? నీ వలే దైవ జ్ఞానము కలిగిన వారు ఎవరూ లేరు. అంటే మనం చూడగానే, మన మాట వినగానే వారు దైవములు అనేది మనం గుర్తుపట్టాలి. వారు అదే దేవుడు అంటున్నాడు, మీరు ఈ భూమి మీద ఉండగానే మీ స్వరూప్యం మీరు మార్చబడాలి కదా. మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క స్వభావం నీలో వచ్చినట్లు వాళ్ళు గుర్తుపట్టాలి కదా, ఏది స్వభావం ఏది. అందుకే ఆయన అంటున్నాడు, ముసుగు తీసి దేవుని యొక్క గుణాలను నీవు అద్దము వలె
ప్రతిఫలింప చేయి, చూపించు లోకానికి. దేవుడు అది కోరుకుంటున్నాడు మనలో. అనేక మంది ఈరోజు లోకంలో రక్షణ లేని వారు ఉన్నారు. వారందరూ రక్షణలోనికి రావాలి అంటే ఖచ్చితంగా మనము నోటి మాటలు మాట్లాడి చెప్పి తీసుకొచ్చే రోజులు పోయాయి. ఆ రోజులేం కుదరదు ఇప్పుడు. వాటితో పాటు ఏముండాలి ఇప్పుడు? వాటితో పాటు మనం దేవుని యొక్క పోలికను చూపించాలి. ఇదిగో నిజంగా వీరు దేవుని యొక్క దూతలే, దేవుని స్వభావం కలిగిన వారే. అయితే దావీదుకి ఆ విధంగా దేవుని యొక్క స్వభావము కలిగిన వాడుగా అంతగా మార్చబడటానికి దావీదులో ఉన్న రహస్యం ఏంటో మనకి తెలియాలి. చాలా సందర్భంలో దావీదు గురించి పాపం చేశాడు అనే విషయాన్ని ఎక్కువ ప్రస్తావిస్తూ ఉంటాం మనం. అలా పాపం చేసిన వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యమిస్తూ, దావీదు ఆ సందర్భంలో పాపం చేశాడు కానీ మిగిలిన తన జీవిత కాలంలో ఎక్కడా కూడా అతను చెయ్యలేదు అని చెప్తూ, ఇక్కడ ఇంత మంచి సాక్ష్యము ఒక అన్య జనాంగం ముందే దావీదు సాక్ష్యం పొందాడు. అందుకే తన రాజ్య పరిపాలనలో ఎక్కడైనా కూడా వారందరూ దావీదుకు విలువనిచ్చి కనపరచడానికి కారణం ఏమిటి అంటే, ఇదిగో దేవదూతల యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నాడు. మనం అలా కలిగి ఉండాలి. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఉండగానే మనందరం కూడా ఎలా మార్చబడాలి? దేవుని స్వభావములోనికి మనందరం మార్చబడాలి. ఖచ్చితంగా ఎవరైతే మార్చబడతారో వారే ప్రభు రేపు రెండో రాకడలో వచ్చినప్పుడంట ఆయన నా వలే ఉన్నాడు, ఆయన వలే నేనున్నాను అని ఖచ్చితంగా ఆ రోజు చూసుకుంటారంట. వారే ఆయనతో కొనిపోబడతారు అని వాక్యం తెలియచేస్తుంది. మనకు అక్కడది కావాలా, ఇక్కడది కావాలా? ఇక్కడదంటే కొద్ది కాలమే, అక్కడది శాశ్వత కాలం. ఇక్కడది ఒకవేళ ఆయన అమ్మటి నేను రాను, నాకు అవసరం లేదు, ఇక్కడే బాగున్నాయి, 3 పూలు 6 కాయల్లాగా ఉంది, ఇక్కడే బాగుంది అనుకుంటే ఇది కొద్ది కాలం, అది శాశ్వత కాలం. నువ్వు దేవుని యొక్క రూపంలోకి రాగలిగితే శాశ్వత కాలమైన రాజ్యంలోకి వెళ్ళిపోతావు. ఆ రూపం వద్దు, నాకేమొద్దు, ఏదో వాగ్దానాలు ఇస్తే ఇక్కడే 4 సంపాదించుకొని ఇక్కడ కూర్చుకొని ఉంటాను అనుకుంటే ఇది తాత్కాలికమైన జీవితం. ఇది వయసు ఎటు తరిగిపోతుంది, ఎటు ముసలతనంలోకి వెళ్ళిపోతాం. పువ్వు వాడినట్టుగా, పువ్వు రాలిపోయినట్లుగా మనం రాలిపోతాం. ఇక్కడ నువ్వు కోరుకున్న ఇది పర్మనెంట్, ఇది కాదు. అందుకే మనం అక్కడికి వెళ్ళాలి అంటే మనందరం కూడా దేవుని యొక్క రూపంలోనికి రావాలి అని దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. చాలా మాటలు ఎన్ని ఆయన చెప్పినా కూడా ఆయన ఉద్దేశం ఏమిటి అంటే మనం పాపాన్ని ముట్టకుండా, పాపం వైపు వెళ్ళిపోకుండా పరిశుద్ధంగా నిలబెట్టడానికి ఎన్నో విషయాలు చెప్పాడు ఆయన. అంత ఉద్దేశం అదే. తప్పిపోతున్న మాట వాస్తవమే, తప్పిపోతున్న మనల్ని కూడా ఆయన చెయ్యి విడిచిపెట్టలేదు. ఎందుకు అంటే ఆయన గుణాతిశయాలు, ఆయన గుణం అలాంటిది. విడిచిపెట్టే గుణం కాదు, ఇంకా దగ్గర తీసుకునే గుణం అయింది. దావీదు ఆ విధంగా రాజు దావీదుని నీవు దేవుని యొక్క దేవదూతల వంటి వాడివి అని వారు సాక్ష్యం పొందుకోవటానికి దావీదు భక్తి జీవితం ఏమిటి అంటే ఒక విషయాన్ని చెప్తాను, ముగిస్తాను, టైం అయిపోయింది. కీర్తన గ్రంథం 27 4వ వాక్య భాగము. 27వ కీర్తన 4వ వాక్య భాగము. దావీదంట దేవుని యొద్ద ఒక వరం అడిగాడంట. వరం, ఏమి వరము అడిగాడో అసలు మనం ఏం అడుగుతామో ఇదే. ఆత్మీయతలో మనం ఎంత ఎదిగాము అనేది మన ప్రార్థన డిసైడ్ చేసింది. మన ప్రార్థనే మనకు అర్థమైపోయింది. నువ్వు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే, లేకపోతే నువ్వు చేస్తున్న ప్రార్థనగా రోజు గమనించగలిగితే నువ్వు ఆత్మీయ స్థితిలో ఎంత ఎదిగావో ఈజీగా అర్థమైపోయింది. అసలు మీరేం చెప్పక్కర్లేదు. మీరు మీతో మాట్లాడిన ఒక 10 నిమిషాలు మీరు మాట్లాడినా, మీరు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసినా, 10 నిమిషాలు ఏదన్నా కలిసి ట్రావెలింగ్ చేసినా ఖచ్చితంగా నీ ఆత్మీయ స్థితి ఎక్కడున్నావో ఈజీగా అర్థమైపోతుంది. అయితే ఇక్కడ ఏం రాస్తున్నాడు దావీదు?
యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని ఒక వరము నేను అడిగాను, దాన్ని నేను వెదుకుచున్నాను. అది ఆ వరము అడిగినది పొందుకునే వరకు రోజు ప్రభా ఎప్పుడు ఇస్తావయ్యా, ప్రభా ఎప్పుడు ఇస్తావయ్యా అడిగి ఊరుకోలేదు. అడిగి వెతుకుతున్నాడంటే ఎప్పుడు వస్తుంది? ఒకవేళ వచ్చిందేమో. మనకి కొన్నిసార్లు జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళేసి వచ్చామనుకోండి, వచ్చిన కానీ రోజు 10 సార్లు ఆ మెయిల్ ఓపెన్ చేసి చూస్తాం. ఎందుకు చూస్తాం మెయిల్ ఓపెన్ చేసి? ఏదన్నా అపాయింట్మెంట్ లెటర్ ఏమన్నా వచ్చిందా, ఏంటి సంగతి అని. కానీ ప్రార్థన చేస్తాం కదా, మరి ప్రార్థన చేసిన తర్వాత దావీదు ఎతికాడంట రోజు ఇదే పని. నేను అడిగాను కదా ప్రభు ఏంటి, అసలు ఇదే ఉద్దేశం, దీని మీదే ఉన్నాడు. అందుకే ఆశ కలిగితే ఖచ్చితంగా దేవుడు తన మార్గాలు ఓపెన్ చేస్తాడు. భూ సంబంధమైన వాటికి అంత ఆలోచన కలిగి ఉన్నామే, రోజు వెతుక్కుంటూ ఎలా వచ్చింది ఏంటి ఎక్కడి వరకు వచ్చిందని వెతుకుతున్నామే. ఆత్మీయ జీవితంలో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్న మనం అసలు ఏమన్నా పరిశీలన చేస్తున్నామా? చూడండి, చదవండి. యెహోవా యొద్ద ఒక వరము నేను అడిగాను, దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఏమిటయ్యా నువ్వు దేవుణ్ణి అడిగింది, ఏం కావాలని అడిగావు అని అడిగితే ఇక్కడ దావీదు చెప్పే మాట ఏమిటి అంటే, ఏమడిగాడంట? యెహోవా ప్రసన్నతను చూచుటకును దేవుని యొక్క ప్రసన్నతను నేను చూడటానికి, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, దేవుని ఆలయములో ఆయనకి నిత్యము ధ్యానించి ప్రార్థన చేయటానికి, నా జీవిత కాలం అంతయు, అసలు నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవా మందిరంలో నివసింపగూర్చున్నాను. దేవుని మందిరములో నా జీవితం ఎన్నాళ్ళు ఇచ్చాడు, ఎప్పుడు నేను ఆయనతోనే ఉండాలి, ఇదే నా కోరిక, ఇంకేం అడగలేదంట ఆయన. అందుకే ఆయన గురించి రాజు సాక్ష్యం చెప్తున్నాడు, ఈయన దేవదూత వలె నా దృష్టికి నువ్వు కనబడుతున్నావు. మనం మనుషుల దృష్టికి ఎలా కనిపిస్తున్నాం? భక్తుల్లా కనిపిస్తున్నామా, భక్తిహీనులా కనిపిస్తున్నామా? మనం చూసి చాలామంది ఉంటారు, చాలా రకాలుగా దూషిస్తారు మనం చూడగానే. కానీ అలా కాదు, మనం చూడగానే ఎదుటి వ్యక్తిలో ప్రేమ పుట్టాలి, ఎదుటి వ్యక్తిలో దేవుని యొక్క స్వభావం మనలో చూడాలి వారు. అందుకే ఆ ప్రవర్తన అంతా కూడా మనం అనుదినం మార్చుకోవాలి. కోపగించుకోకూడదు, చిన్నదనగానే కోపం రావటం కాదు, ప్రతిదానికి కూడా వెంటనే మన మనసు మార్చుకోవాలి. ఆ దేవుని యొక్క స్వభావంలోకి రాగలిగితే మనం కూడా ఎక్కడికి వెళ్ళినా ఇదిగో వీరే, కొన్నిసార్లు మీరే దేవుడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క స్వభావం నీలో ఉంది. దేవుని స్వభావం, ప్రేమించే స్వభావం దేవుడిది, కనికరించే స్వభావం, క్షమించే స్వభావం, హత్తుకునే స్వభావం, సహాయం చేసే స్వభావం అన్నీ అది ఎప్పుడైతే మనం అద్దమ్మ వలె ప్రతి విశ్వాసి ఎదుట, అన్ని జనాంగం ఎదుట అది మనం చూపించగలిగితే దేవుని యొక్క పోలిక ఏంటో మనుషులే సాక్ష్యం చెప్తారు. దేవుడు ఆయన వచ్చినప్పుడు ఎటు తెలుస్తుంది, ఈ లోపే నువ్వు తెలుసుకోవాలి అంటే మనుషులు నీ గురించి సాక్ష్యం చెప్పాలి, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు సాక్ష్యం చెప్పాలి, నీ ఇంటి ఇరుగు పొరుగు వారి సాక్ష్యం చెప్పాలి. అలాంటి మంచి సాక్ష్యం కలిగి మనం కూడా దావీదు గురించి ఏ విధంగా అయితే చెప్పారో అలా చెప్పాలి అంటే నిత్యము దేవుడి సన్నిధిలో మనము గడిపే ఆ భాగ్యం కోరుకోవాలి. దేవుడు ఎంతమంది ఉన్నాం, మనకి ఎప్పుడో ఒకరోజు హాలిడే రావటం లేదా? ఒక్కరోజు హాలిడే వస్తే చక్కగా దేవాలయంలో గడుపుదాము అని ఎంత ఆశతో మనం వస్తున్నాం. మందిరం కిందంతా కూడా కేవలం ప్రార్థనల కొరకే మనం దాన్ని కేటాయించాం. ఏకాంత ప్రార్థనలో పెద్ద షెడ్ వేసాం, 200 మంది 300 మంది కూర్చునటానికి పెద్ద షెడ్ ఏకాంత ప్రార్థనలో, శుభ్రంగా చెట్టుల కింద ప్రార్థన చేసుకుంటానికి మంచి వాతావరణం, ఇంత ఫెసిలిటీ ఉన్నా కూడా అయ్యో ఒక్కరోజు నాకు సెలవు దొరికిందే, నీ దేవుడి సన్నిధిలో గడుపుతాను వెళ్ళి. దావీదుకున్న ఆశ అదే. అందుకే దావీదు గురించి దేవుడు అన్నాడు, ఆయన నా హృదయానుసారి, నా హృదయాన్ని ఎరిగాడు, నాకేది ఇష్టమో ఆయనకి తెలుసు, నాకేది ఇష్టమో తెలుసు, నాతోనే ఉండాలి అని దావీదు కోరుకున్నాడని దేవుడు ఇదే దావీదు గురించి సాక్ష్యం చెప్పాడు. ఆ దావీదు నా హృదయానుసారి, నా హృదయం ఏంటో తెలిసి నడిచాడు ఆయన.
ఈరోజు మనం కూడా దేవుని హృదయం ఏంటో తెలుసుకుందాం. ఆయన సన్నిధిలో ఎప్పుడు గడపటానికి ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ మనం ప్రార్థన విధానం అంతా ఒకటే, ప్రభా నీ ప్రసన్నతని నేను చూడాలి. ఇదిగో ఈ కాలం ఇక్కడ ముగించబడుతుంది, ఇదిగో నిన్ను చూడాలి, ఆ పరమ సియోనులో నిన్ను ఎదుర్కొనాలి ప్రభా అని మంచి ఆశతో ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క స్వభావం కొరకు మనందరం ఈ రోజు నుంచి మంచి తీర్మానం చేసుకొని మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాం. దేవుడి మాటలు దీవి